ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ, శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న 4వ భాగంలో మనం చెప్పుకున్నటువంటి విశేషాలు ఏంటంటే, పార్వతీదేవి యొక్క స్వప్నం, శివుడి యొక్క తపస్సు, కుజోత్పత్తి, హిమవంతుడితోటి శివుడు మాట్లాడటం మొదలైన విశేషాలు చెప్పుకున్నాం. ఈ రోజున 5వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. పార్వతీదేవిని వెంట పెట్టుకొని హిమవంతుడు శివుడి దగ్గరికి వెళ్ళటం. ఒకానొక శుభముహూర్తంలో తగినటువంటి పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని తన కుమార్తె అయినటువంటి గౌరీదేవిని వెంట పెట్టుకొని శివుణ్ణి సందర్శించి పూజించి పర్వతరాజు ప్రార్థించాడు. ఓ చంద్రశేఖర, మిమ్మల్ని ప్రతినిత్యం సేవించడానికి మా అమ్మాయి ఉత్సాహపడుతోంది, అనుమతించండి అని కోరాడు. వెంటనే శివుడు పార్వతీదేవిని చూశాడు. ఆమె అందచందాలు గమనించాడు. మనస్సులో అనుకున్నాడు, ఈ సుందరి ధ్యానపంజర నిర్బంధమైనటువంటి మునుల యొక్క మనస్సులను కూడా కలత పెట్టగలిగినటువంటి సౌందర్యం కలిగి ఉంది. ఈమె కామరూపిణి. సమస్తమైన మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అని మనస్సులో అనుకొని తక్షణమే ఆత్మధ్యాన పరాయణుడైపోయాడు శంకరుడు. శంకరుడి యొక్క మౌనానికి హిమవంతుడు అనుమానించాడు. మరొక్కసారి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసి మా అమ్మాయి సేవలకి అనుజ్ఞ ఇవ్వండి అని వేడుకున్నాడు. అప్పుడు శంకరుడు నోరు విప్పాడు. ఓ పర్వతరాజా, ఈ పైన నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కడివేరా, మీ కూతురును మాత్రం వెంట పెట్టుకురావద్దు అన్నాడు. నువ్వు రావాలి అనుకుంటే నువ్వు ఒక్కడివిరా. ఎందుకంటావా? వేదవేత్తలైనటువంటి విద్వాంసులు స్త్రీని మాయాస్వరూపురాలని చెబుతారు. విశేషించి తపస్సంపన్నుల విషయంలో యువతులు విఘ్నకారకాలు అవుతారు, అందులో సందేహం లేదు. నేను తపస్యాలిని, యోగిని. అటువంటి నన్ను మాయ ఏనాడు దగ్గరికి రాదు. ఇక్కడ ఉపాయాలతో పని లేదు, అందులో నాకు స్త్రీతో పనే ఉంటుంది చెప్పు అన్నాడు. ఓ పర్వతరాజా, నేను లోకధర్మాన్ని చెబుతున్నాను విను. స్త్రీల యొక్క పరిచయం వల్ల విషయ సుఖాల పట్ల ఆసక్తి కలిగి వైరాగ్యం అనేది అదృశ్యమైపోతుంది, తపస్సు కాస్త పాడైపోతుంది.
ఇంద్రియ భోగ లాలసత్వానికి మూలమైనటువంటి స్త్రీ జ్ఞాన వైరాగ్యాలను నశింపజేస్తుంది. కాబట్టి తపస్యాలి అయినటువంటి వాడు స్త్రీలతోటి ఏనాడు కూడా స్నేహం చేయకూడదు. ఓ పర్వతరాజా, నువ్వు వేదవిధుడివి, జ్ఞాన సంపన్నుడివి, నీకు తెలియని విషయం కాదు, అయినా నీకు చెబుతున్నాను అన్నాడు. శంకరుడి యొక్క మాటలు విని నిస్పృహకు లోనైనాడు పర్వతరాజు. అప్పుడు అమ్మవారు కలిగించుకుంది. తండ్రి యొక్క అనుమతి తీసుకొని పరమేశ్వరుడితోటి మృదు మధురంగా మాట్లాడుతుంది. చూడండి, తండ్రి అనుమతి పొంది మాట్లాడుతుంది. ఓ యోగీశ్వర, తపస్యాలివైనటువంటి నీవు మా తండ్రితో పలికినటువంటి మాటలు నీకు ఉచితమేనా? నీవు జ్ఞాన సంపన్నుడివి, జ్ఞాన విశారదుడివి, సర్వజ్ఞుడివి. నీ మాటలకు సమాధానం నా నుండి విను. నీవు ప్రధానుడవైనటువంటి పరమపురుషుడివి. తపశ్శక్తితో కూడి ఉన్నానని నీవు అంటున్నావు కదా. తపస్సు చేయాలనే బుద్ధి నీలో ఉద్భవించింది కదా. కర్మలన్నీ కూడా ఆ బుద్ధి నుండే పుడతాయని తెలుసుకో. ఆ శక్తియే ఈ సృష్టినంతా రచించి పాలించి చివరికి నశింపజేస్తూ ఉంటుంది. అసలు నీవెవరు? సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి? హే భగవన్, ఈ విషయాన్ని కాస్త విమర్శించి తెలుసుకో. ప్రకృతి లేకుండా పరమేశ్వరుడు సగుణ రూపధారి ఏ విధంగా అవుతాడు? ప్రకృతితో కూడి ఉన్న కారణంగానే నీవు సర్వదా ప్రాణులందరి చేత పూజింపబడి, నమస్కరింపబడి, ధ్యానింపబడుతూ ఉన్నావు. ఈ సత్యాన్ని మనసులో ఎరిగి అప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది. పార్వతి మాటలు విని ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు సన్నగా చిరునవ్వు నవ్వి తన లీలలను వాక్కుల్లో చూపించాడు. ఓ హిమగిరి నందిని, నువ్వు చెప్పిన విషయం జీవులైనటువంటి బ్రహ్మ విష్ణాది దేవతల యొక్క మాట కూడా. శంభుడనైనటువంటి నేను నా యొక్క గొప్ప తపస్సు చేత ప్రకృతిని నాశనం చేస్తానా అన్నట్లుగా చేయగలను. అంతేకాదు, ప్రకృతి సహాయం లేకుండా ఆత్మస్వరూపుడనై నేనుంటాను. కాబట్టి సత్పురుషులు ఏ కాలంలోనైనా స్త్రీని స్వీకరించరు. అంటే ప్రకృతితోటి లంపటం పెట్టుకోరు అంటున్నాడు. వాళ్ళు లోకాచారాలను విడిచిపెట్టి వికారరహితులుగా ఉంటారు, ఉండాలి కూడా. ఇది ముమ్మాటికి సత్యం అన్నాడు. అప్పుడు అమ్మవారు మాట్లాడుతున్నారు. హే శంకర, నీవు ప్రకృతిని జయించిన వాడివని, అతిక్రమించిన వాడివని అన్నావు కదా. ఒకవేళ అదే గనక యథార్థమైతే ప్రకృతి స్వరూపురాలనైనటువంటి స్త్రీ నీ దగ్గర ఉండకూడదని ఎందుకు అనుకుంటున్నావు? ఉండకూడదని నువ్వంటే ప్రకృతికి అతీతుణ్ణి అని ఎలా చెప్పగలుగుతావు? ఈ సర్వము సర్వకాలాలలో ప్రకృతి చేతనే నిబద్ధింపబడి ఉంటుంది అనే యథార్థాన్ని ఎందుకని తెలుసుకోవు? ఓ పరమేశ్వర, ప్రకృతి లేకపోతే నువ్వు మాట్లాడలేవు, ప్రకృతి లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. ఈ జగత్తులోని సర్వ వచనాలు, సర్వక్రియలు అన్నీ కూడా ప్రకృతి నుండే పుట్టాయి. నువ్వు ఏది విన్నా, ఏది తిన్నా, ఏది చూసినా, ఏది చేసినా ఆ సర్వము కూడా ప్రకృతి నుండే ఉద్భవిస్తుంది. కాబట్టి తత్వబుద్ధితో విచారించి మాట్లాడాలి, కానీ ఇలా మాట్లాడితే ఎలా? ఓ పరమేశ్వర, ప్రకృతిని గురించి మిథ్యావచనాలు మాత్రం మీరు పలకవద్దు. హే ప్రభు, నువ్వు ప్రకృతికి అతీతుడవైతే మరి తపస్సు ఎందుకు చేస్తున్నావు? ఈ ఓషధీప్రస్థ నగరానికి ఎందుకు వచ్చావు? నీ ఆత్మస్వరూపం నీకు తెలియలేదో నాకు అర్థమవుతుంది. అదే గనక నీకు తెలిస్తే అసలు ఈ తపస్సు ఎందుకు? నీతో వాదులాట వల్ల నాకేమిటి ప్రయోజనం? వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే
ఇంకా అనుమాన ప్రమాణానికి తావు ఎందుకుంటుంది? ప్రాణులు తమ ఇంద్రియాల చేత ఎంతవరకు తెలుసుకోగలుగుతాయో, స్వీకరించగలుగుతాయో అదంతా ప్రకృతి నుండే పుట్టింది. ఈ విషయం చెప్పింది జ్ఞానులు. ఓ యోగి శ్రేష్ఠ, ఇన్ని మాటలు అనవసరం. సిద్ధాంతాన్ని చెబుతాను విను. ఆ ప్రకృతిని నేనే, నువ్వు పురుషుడివి. ఇది ముమ్మాటికి నిజం. నువ్వు నా అనుగ్రహం వల్లనే ఒక సారూపాన్ని పొంది సగుణవయ్యావు. అంటే సగుణుడివయ్యావు. అంటే త్రిగుణాలు నీలోకి వచ్చాయి, ఒక రూపాన్ని వచ్చింది అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం వల్ల అని అంటున్నాను. నేను గనక లేకపోతే నీలో సంకల్ప శక్తి ఉండదు, నువ్వు ఏ పని చేయలేవు. జితేంద్రియుడు అయినటువంటి నువ్వు పరాప్రకృతికి అధీనుడవై అనేక కర్మలని ఆచరిస్తూ ఉన్నావు. అటువంటప్పుడు వికారరహితుడివి ఏ విధంగా అవుతావు? నువ్వు నాతో పొత్తు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు. అంటే ప్రకృతితో సంసర్గం ఉండాల్సిందే అంటున్నది. నీ వల్ల లోకానికి, దేవతలకి ఏం ప్రయోజనం ఉంటుంది? అప్పుడు నువ్వు నిజంగా ప్రకృతికి గనక అతీతుడివైతే నేను నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు భయపడాల్సిన పనేం లేదే అని మాట్లాడిందమ్మ. శంకరుడు పార్వతీదేవి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి, ఓ పార్వతి, నువ్వు సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడావు, నేను వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడాను. అందువల్ల నా మాట మరొక్కసారి విను. నేను మాయా సంసర్గం లేనటువంటి వాడిని, పరమేశ్వరుణ్ణి. ఉపనిషత్తుల చేత మాత్రమే తెలియతగినటువంటి పరబ్రహ్మాన్ని. ఆ విషయాన్ని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. నేను ప్రతిదినము నీ సేవలకు అంగీకరిస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని. భక్తరంజనుడైనటువంటి శంకరుడు ఉమాదేవితో ఈ విధంగా పలికి హిమవంతుణ్ణి చూసి, ఓ పర్వతరాజా, నేను ఆత్మస్వరూపాన్ని దర్శనం చేస్తూ ఈ అతి రమ్యమైనటువంటి ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉంటాను, నాకు అనుజ్ఞ ఇవ్వు అన్నాడు. హిమవంతుడు అన్నాడు, స్వామి, సమస్తమైన ఈ జగత్తు మీ ఇల్లే కదా, ప్రత్యేకించి మీరు అనుమతి కోరాలా? నా భాగ్యం, మీ తపస్సు నిర్విఘ్నంగా నెరవేరుగాక అని పలికి శంకరుడి యొక్క అనుమతితోటి ఉమాదేవితో కలిసి గృహానికి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత తన కుమార్తె ప్రతినిత్యం తన చెలికెత్తెల్ని వెంట పెట్టుకొని శంకరుడి యొక్క దర్శనానికి వచ్చేది. భక్తి తత్పరురాలైనటువంటి అమ్మవారు ప్రతిరోజు శంకరుడి దగ్గరికి వచ్చి సేవలు చేసి వెళుతూ ఉండేది. సాయంత్రానికి పొద్దున్నే రావడం, సాయంత్రం దాకా ఉండటం, పరమేశ్వరుడికి కావలసినటువంటి పూజా ద్రవ్యాలు, మరి ఆయనకు కావలసిన పండ్లు, ఇవన్నీ కూడా సమకూర్చి వెళ్ళిపోయేది. నందీశ్వరాది గణాలు వాళ్ళని మాత్రం వారించేవాళ్ళు కాదు. ఎందుకని? శంకరుడు ఆజ్ఞాపించాడు కాబట్టి. అమ్మ ఏ విధంగా సేవ చేసిందో చెబుతున్నారు వ్యాసుల వారు. ఉమాదేవి ప్రతిరోజు తగిన పూజా ద్రవ్యాలతో వచ్చేది. 16 ఉపచారాలతో శంకరుణ్ణి పూజ చేసేది. తుడవడం, ఆ ప్రాంతం అలకటం, చందన, అగురు, కస్తూరి, పరిమళ ద్రవ్యాలతోటి ఆ ప్రాంతం అంతా కళ్ళాబీ చల్లటం, ఇవన్నీ చేసేదమ్మ. శివుడి యొక్క మనస్సును ఆకర్షించే విధంగా రంగురంగుల ముగ్గులు అన్నీ తీర్చిదిద్దేది. రంగురంగుల పుష్పాలతోటి పూలదండలు కట్టి ఆశ్రమ ప్రాంతాన్ని అలంకరణ చేసేది. పూజా ద్రవ్యాలకి ఎటువంటి లోటు లేకుండా సమకూరుస్తూ ఉన్నది. కమ్మని కంఠంతో రక్తిగా పాడుతూ ఉండేది. శంకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి సమయంలో
తదేక దీక్షతోటి ఆ మహానుభావుణ్ణి, ఆయన యొక్క అలంకారాలని చూస్తూ ఉండేది కన్నార్పకుండా. నిస్సంగుడు, తపోధనులకు తప్ప అన్యులకు లభించినటువంటి వాడు ఆ శంభుడు. గత జన్మలోని సతీదేవియే ఈ ఉమాదేవి అని మనస్సులో తెలిసినటువంటి వాడైనా వెంటనే భార్యగా స్వీకరించడానికి మాత్రం ఇష్టపడలా. పరీక్ష పెడతాడు పరమాత్మ ఎప్పుడు కూడా. రెండోది, ఆ తల్లి తపస్సు చేయాలి. ఈ పార్వతి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సులో కృతకృత్యురాలవుతుందో అప్పుడు ఈమెలోని అహంకార బీజం నశిస్తుంది అని తలచాడు పరమాత్మ. ఆమెను తపస్సు వైపు నడిపించాలి అనుకున్నాడు పరమాత్మ. తపశ్చర్య అయిన తర్వాత మాత్రమే ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఓ శౌనకాది ఋషులారా, వింటున్నారా? లోకకంటకుడైనటువంటి తారకాసురుడి చేత పీడింపబడ్డటువంటి దేవతలు పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహానికి రుద్రుణ్ణి ప్రేరేపించమని మన్మధుణ్ణి పంపించారు. అంటే శంకరుడి యొక్క మనస్సు కదిలించమని పంపించారు. పార్వతీదేవి వైపు పట్ల మొగ్గు చూపించే విధంగా ఆ కథ చెబుతాను వినండి అంటున్నాడు. ఇప్పుడు మనం వజ్రాంగుడి యొక్క వృత్తాంతంతో మొదలు పెడదాం. ఓ శౌనకాది ఋషులారా, బ్రహ్మమానస పుత్రుడు మరీచి, ఆ మరీచి కుమారుడు కశ్యపుడు దక్ష ప్రజాపతి పుత్రికలైనటువంటి 13 వివాహం చేసుకున్నాడు. వాళ్లల్లో దితి పెద్ద భార్య. ఆమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి 2 కొడుకులు పుట్టారు. వాళ్ళిద్దరినీ కాలక్రమంలో విష్ణుమూర్తి సంహరించాడు. దాంతో దితి దుఃఖితురాలై కశ్యపుడి యొక్క శరణు పొందింది. ఆయన అనుగ్రహంతో మళ్లీ గర్భాన్ని ధరించింది. రాబోయే ముప్పును గ్రహించాడు ఇంద్రుడు. ఒకానొక అనాచార దోషాన్ని కనిపెట్టి దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో పిండాన్ని 7 ముక్కలు కొట్టాడు. అయితే ఆమె యొక్క వ్రత మహిమ వల్ల ఆ పిండం 7 ముక్కలైనా కూడా నశించల. మళ్ళీ ఒక్కొక్క ముక్కని 7 ముక్కలుగా కొట్టాడు. మారుదా 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 అంటున్నాయి అవి, అంటే మమ్మల్ని చంపద్దని. 49 ముక్కలై కూడా వాళ్ళు నశించక 49 మంది కొడుకులుగా పుట్టారు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.